వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి రెండు అల్పపీడనాలు, ఒక అల్పపీడనం అయితే ఇండోనేషియా, అటు స్ట్రైట్ ఆఫ్ మలకా అంటే మలకా జలసంధిగా పిలుస్తాం. ఈ రెండింటిపై ఏర్పడినటువంటి వాయుగుండం కాస్త తుఫాన్గా మారింది, సెనియర్ తుఫాన్గా మారింది. ఆ తర్వాత ఇది క్రమంగా బలహీనపడే దిశగా ఉంది. ప్రస్తుతం తూర్పు దిశగా పయనిస్తూ మలేషియా వైపు పయనించే అవకాశం ఉందని చెప్పి దిశ మార్చుకొని ఐఎండీ అంచనా వేస్తుంది. సో ఇక్కడ సెన్యర్ తుఫాన్ ఏదైతే మొదటిసారి ఆంధ్ర తీరం వైపు లేదా ముఖ్యంగా భారత భూభాగం వైపు దూసుకొస్తుందనే ఒక అంచనా తొలుత వినిపించిందో, ఈ అంచనా ఇప్పుడు మారింది. మొత్తం ఇండోనేషియా దాటుకుని తర్వాత ఇప్పుడు తుఫాను క్రమంగా బలహీనపడే దిశగా ఉంది. రేపటికి తుఫాను బలహీనపడి మలేషియా వైపు తూర్పు దిశగా వెళ్లే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ అంచనా వేస్తుంది. మొత్తానికి సెనియర్ తుఫాను ప్రభావం అయితే ఇండియాపై కానీ ఇటు ఆంధ్ర తమిళనాడుపై కానీ లేదని చెప్పి స్పష్టంగా ఐఎండీ స్పష్టం చేసిన పరిస్థితి. ఇక ఇప్పుడు మా ఆందోళన కలిగిస్తున్నటువంటి మరో అంశం శ్రీలంక ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో, నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక వద్ద ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది రానున్న 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశాలు లేకపోలేదని ఇటు ఐఎండీతో పాటు మరికొన్ని వెదర్ మాడ్యూల్స్ అంచనా వేస్తున్నాయి. అయితే దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అనేది ఒక అంచనా ఇప్పుడు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ కూడా స్పష్టంగా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ముందుగా చెప్పామో సెనియర్ తుఫాను ప్రభావం అయితే ప్రస్తుతం నార్త్ ఈస్ట్ ఇండోనేషియా అడ్జాయినింగ్ స్ట్రైట్ ఆఫ్ మెలకా మూవ్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ టువర్డ్స్ ఏ స్పీడ్ ఆఫ్ 13 కిలోమీటర్స్ ఇన్ పాస్ట్ 6 hours. అంటే ప్రస్తుతం అయితే ఇది నెమ్మదిగా వీకెండ్ ఇంటూ ఏ డీప్ డిప్రెషన్, తీవ్ర వాయుగుండంగా ఇది బలహీనపడనుంది. ఆ తర్వాత దీని ప్రభావం అయితే ఇండియాపై లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఆందోళన కలిగిస్తున్నటువంటి మరో విషయం డీప్ డిప్రెషన్ ఓవర్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి శ్రీలంక తీరంలో ఏర్పడినటువంటి సైక్లోన్ ఏదైతే తీవ్ర అల్పపీడనంగా ఉందో ఇది రానున్న 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ తమిళనాడు, పుదుచ్చేరి, ఆ తర్వాత సౌత్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలపై కాస్త ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని చెప్పి స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఇదైతే గంటకు 8 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. గాలుల వేగం కూడా అంచనా ఉంది, 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయని చెప్పి తెలుస్తోంది. అందుకే ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ తీవ్ర వాయుగుండం తీవ్ర అల్పపీడనం ఏదైతే రానున్న 12 నుంచి 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇటు ఐఎండీతో పాటు మరికొన్ని వాతావరణ శాఖకు చెందినటువంటి మాడ్యూల్స్ అంచనా వేస్తున్నాయి. ఈ అంచనాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. వరి కోత దశలో ఉన్నటువంటి వరినైతే ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే అధికారులకు సూచనలు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం అయితే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి తుఫాన్ నేపథ్యంలో కొంత నష్టం జరిగిన మాట వాస్తవమే. ఈ నేపథ్యంలో ఈసారి ఒకవేళ తుఫాన్ ఆంధ్రాపై ప్రభావం చూపించే అవకాశం ఉంటే ఎటువంటి నష్టం వాటిల్లకుండా రైతులు, ఎందుకంటే వరి ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కోత దశలో ఉంది కాబట్టి ఆ నష్టాన్ని నివారించే ప్రయత్నాలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఎక్కడెక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఐఎండీ అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 మధ్యలో అంటే దాదాపు 3 రోజులు 4 రోజులు 3 నుంచి 4 రోజులు అతి భారీ వర్షాలు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఐఎండీ అంచనా వేస్తుంది. అయితే ఇక కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల ఈ జిల్లాల్లో అయితే సేమ్ ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు అంటే 3-4 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణలోని హైదరాబాద్ మరికొన్ని జిల్లాల్లో అయితే మోస్తరు వర్షాలు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఏదైతే సెన్యార్ తుఫాను ప్రభావం చూపిస్తుంది, దీని ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనేది ఏదైతే ఒక భయం ఉండిందో అది కాస్త ఇప్పుడు తొలగిపోయింది. సెన్యార్ తుఫాను ప్రభావం ఇండియాపై లేదని చెప్పి ఐఎండీ స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు ఆందోళన కలిగించేది ప్రస్తుతం ఏదైతే శ్రీలంక నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే తుఫాన్
తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంచనా ఒకటి ఉందో దీని విషయంలోనే కాస్త ఆందోళన కలుగుతోంది. సో రానున్న రోజుల్లో ఇది తుఫానుగా మారుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే ఐఎండీతో పాటు ఇటు మరికొన్ని వాతావరణ శాఖకు చెందినటువంటి మాడ్యూల్స్ మాత్రం ప్రీ సైక్లోనిక్ కండిషన్స్ ఉన్నాయి, తుఫాన్గా మారే అవకాశాలు లేకపోలేదని మాత్రమే చెప్తున్నాయి తప్ప ఖచ్చితంగా తుఫాన్గా మారే అవకాశం ఉందని మాత్రం అంచనా వేయలేకపోతున్నాయి. సో ఏదేమైనప్పటికీ తుఫాన్గా మారినా వాయుగుండంగానే ఇది తీరం దాటే అవకాశాలు ఉన్నా భారీ నుంచి అతి భారీ వర్షాలు మాత్రం ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే వరి కోత దశలో ఉన్నటువంటి వరిని మాత్రం ఖచ్చితంగా ముందస్తు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అటు మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళవద్దని చెప్పి ప్రభుత్వం పదే సూచిస్తోంది. ఇప్పటికే ఎవరైతే సముద్రంలో వేటకు వెళ్లారో వాళ్ళని తిరిగి రావాల్సిందిగా సూచనలు జారీ చేశారు. సో ఓవరాల్ గా ఈ నెల 29 అంటే ఆదివారం నుంచి డిసెంబర్ 22 వరకు ఇటు రైతాంగం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వం కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది.